హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల వయసులోపు వారందరికీ సుప్రీం కోర్టు కల నిజమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో బంపర్ ఆఫరు. కల సాకారమైన వేళ ప్రభుత్వం కీలక ఆదేశాల జారీ. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. సుప్రీంకోర్టు జోక్యంతో పెన్షనర్ల చిరకాల వాంఛలు నెరవేరుతున్నాయి. పెన్షన్ పెంపు, డీఆర్ చెల్లింపులు మరియు అదనపు పెన్షన్‌పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో, ఈ మార్పుల పూర్తి వివరాలేంటనేది చూద్దాము. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు అధిక పెన్షన్ కల నిజమైంది. చాలా కాలంగా ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు ఎదురుచూస్తున్న హయ్యర్ పెన్షన్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక వరం లాంటిది. అర్హులైన ఉద్యోగులు మరియు పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, దీనివల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తంలో భారీ పెరుగుదల అయితే ఉంటుంది. నిబంధనల ప్రకారంగా ఎవరైతే అధిక విరాళాలు చెల్లించారో వారికి ఈ ప్రయోజనం దక్కుతుంది. రెండవది ఇయర్‌నెస్ రిలీఫ్ పెంపు. బ్యాంకులకు స్ట్రాంగ్ వార్నింగ్. ప్రభుత్వం ప్రకటించిన డియర్‌నెస్ రిలీఫ్ పెంపును పెన్షనర్లకు అందించడంలో బ్యాంకులు జాప్యం చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన డీఆర్ రేటు ఆధారంగా పెన్షనర్ల ఖాతాలో అప్డేట్ అయిన మొత్తాన్ని మరియు బకాయిలను తక్షణమే వెంటనే జమ చేయవలసిందిగా ఆదేశించింది. నో వెయిటింగ్. బ్యాంకులు హెడ్ ఆఫీస్ నుంచి ప్రత్యేక సర్క్యులర్ కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వ గెజిట్ లేదా నోటిఫికేషన్ ఆధారంగా చెల్లింపులు జరపాలి. మూడోది 60-90 ఏళ్ల వారికి పార్లమెంట్‌లో కీలక ప్రకటన. పార్లమెంట్ వేదికగా సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కొత్త ప్రతిపాదనలు మరియు మార్పులు అయితే చర్చకు వచ్చాయి. ముఖ్యంగా అదనపు పెన్షన్. సాధారణంగా 80 ఏళ్లు నిండిన తర్వాతే అదనపు పెన్షన్ ఇస్తారు. కానీ 65, 70, 75 ఏళ్ళు వరకు కూడా వీరికి కూడా అమలు చేయాలనే డిమాండ్‌లపై సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య భద్రత, వయోవృద్ధులకు ఆరోగ్య అవసరాల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని సవరించడానికి కమిటీలు సూచనలు చేస్తున్నాయి. ఈ కొత్త మార్పులు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయి. నాలుగోది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మరియు ఇంటి వద్దే సేవలు. వృద్ధులు బ్యాంకులకు వెళ్లే శ్రమ లేకుండా ప్రభుత్వం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. పెన్షనర్లు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా లేదా బయోమెట్రిక్ పరికరం ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు. డోర్ స్టెప్ బ్యాంకింగ్. పోస్ట్‌మ్యాన్ లేదా బ్యాంక్ ఏజెంట్ ఇంటికే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఐదోది అకౌంటెంట్ ఆపరేషన్ రూల్స్. డబ్బులు డ్రా చేయకపోతే ఏమవుతుంది? కొంతమంది పెన్షనర్లు తమ ఖాతాలోని డబ్బులు పొదుపుగా భావించి అలాగే ఉంచుతారు. సో, దీనిపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. యాక్టివ్‌గా ఉండాలని చెప్పిందండి. పెన్షన్ ఖాతాలో ఎక్కువ కాలం లావాదేవీలు జరపకపోతే, అంటే డబ్బులేమి ఎనికి పోదు గానీ, ఎక్కువ కాలం లావాదేవీలు జరగకపోతే బ్యాంకులు ఆ ఖాతాను ఇనాపరేటివ్ ఖాతాగా అయితే మార్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనము ఆపరేటింగ్‌లోకి తెచ్చుకోవాల్సి ఉంటే ప్రాసెస్ అయితే ఉంటదనమాట. సో, డబ్బులైతే ఎక్కడికి పోదు. ఇక సమస్య రాకూడదు అంటే, ఇట్లాంటి సమస్యలు తలెత్తకూడదంటే పెన్షనర్ మరణించారని పొరపాటున పొరపాటు పడకుండా ఉండాలంటే కనీసం నెలకు ఒకసారైనా ఏటీఎం లేదా చెక్కు ద్వారా చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేయడం మంచిది. దీనివల్ల పెన్షన్ ఆగిపోయే ప్రమాదము ఉండదు. సుప్రీంకోర్టు తీర్పులు మరియు ప్రభుత్వ తాజా నిర్ణయాలు పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంచేలా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు మరియు సౌకర్యాలు రేపటి నుంచే మరింత ప్రభావవంతంగా అమలు కానున్నాయి. కాబట్టి పెన్షనర్లు తమ హక్కులను వినియోగించుకోవాలి. శుభవార్త. మీ యొక్క పెరిగినటువంటి పెన్షన్ మరియు అరియర్స్ కోసం మీ బ్యాంక్ ఖాతానైతే చెక్ చేసుకోగలరు.